కిలాడి లేడి తీయగా మాట్లాడుతుంది. ఇంటి యజమానులను ట్రాప్ చేస్తూ ఇల్లు గుల్ల చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారంటూ తీయని కబర్లు చెప్తుంది. అదును చూసుకొని తన టీంను రంగంలోకి దింపుతుంది. అంతే, ఇక ఇల్లు గుల్ల కావడం ఖాయం. ఇంతకీ ఎవరా లేడి? ఆ కిలాడి ఎవరు? తీయని మాటలు చెప్తూ ట్రాప్ చేస్తున్న మహిళ ఎవరు? అసలు ఏం జరుగుతోంది? పోలీసులు ఈ మహిళను ఎలా పట్టుకున్నారు? విషయం తెలిస్తే మీరు షాక్ కాక తప్పదు. తీయని మాటలు, ఆ మాటల వెనుకాల దుర్మార్గాలు. తాజాగా ఓ మహిళ ఇంటి యజమానులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడింది. ఇంటి యజమానులు ఇంట్లో లేని సమయంలో తన గ్యాంగ్ను పంపిస్తోంది. తాజాగా విశాఖపట్నంలో జరిగిన 2 వేరువేరు చోరీ కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ క్రైమ్స్ లతా మాధురి వెల్లడించారు. కాల్ డేటా విశ్లేషణలు, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించినట్టు తెలిపారు. పిఎం పాలెం అయ్యప్పనగర్లో జరిగిన చోరీ కేసు సంచలనం సృష్టించింది. బాధితులు ఇంట్లో లేని సమయంలో నిందితులు ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అందులో భాగంగానే బాధితుల కాల్ డేటాను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రధాన నిందితురాలు శ్రీదేవితో పాటు మరో 2 నిందితులు కోడూరి ప్రసాద్, హరికృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో బయటపడిన విషయాలు షాక్కి గురిచేశాయి. శ్రీదేవి అనే మహిళ బాధితునితో ముందుగా పరిచయం పెంచుకుంది. వారి ఇంటి పరిస్థితులు తెలుసుకుంది. బాధితులు ఇంట్లో లేని సమయాన్ని గమనించి ప్రసాద్, హరికృష్ణలతో దొంగతనం చేయించింది. ఈ కేసులో నిందితుల వద్ద నుంచి మొత్తం 335 గ్రాముల బంగారం, 1177 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో సీసీటీవీ ఫుటేజ్ కీలక పాత్ర పోషించినట్లు డీఎస్పీ తెలిపారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో చోరీ కేసును కూడా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పాత నేరస్తుడు ఆదిప్రసాద్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆదిప్రసాద్పై ఇప్పటికే 11 కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రస్తుతం 3 కేసుల్లో అతన్ని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. నిందితుడి నుంచి 160 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు వేర్వేరు దొంగతనం కేసుల్లో ఆదిప్రసాద్ పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. సుమారు 30 రోజుల పాటు గాలించి పట్టుకున్నట్టు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి చోరీలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ లతా మాధురి సూచించారు. ఎక్కువ రోజులు వేరే ఊర్లకు వెళ్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇంటి భద్రత కోసం స్మార్ట్ లాక్స్ వంటి ఆధునిక భద్రతా పద్ధతులను ఉపయోగించడం మంచిదని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి నేరాలు తగ్గించవచ్చని పోలీసులు సూచించారు.